మొగుడు పేరునిస్తే ఇప్పుడు రేపు పొద్దున పెళ్ళాం పేరుని ఇవ్వడం, పెళ్ళాం పేరుని అయితే మొగుడు పేరుని ఇచ్చి చేయాలి. కానీ ఇక్కడ ఆధార్ లింకప్, రేషన్ కార్డు లింకప్ ఉంటుంది. రేషన్ కార్డు కూడా లింకప్పే కదా కుటుంబానికి. ఎట్లా కుదురుద్ది? రేషన్ కార్డే కదా. ఎట్లా కుదురుద్ది? అప్పుడు రేపు పొద్దున ప్రతి ఒక్కడికి మొగుడు పెళ్ళాలు విడిపోయినట్టు పెట్టి పెట్టాలి. అది కూడా మళ్ళీ ఒంటరి మహిళకు ఉండదు. అందులో లెక్కలు వచ్చినాయి. కాబట్టి 10,000 ఎకరాల్లోనా సార్ ముందు ఈ డెవలప్మెంట్ నిర్మాణాలు ఇవన్నీ ఈ డబ్బులతో 12,000 కోట్లు ఎంత అన్నారు కదా టోటల్? ఇవాళ అమరావతికి ఉన్న 29 గ్రామాల డెవలప్మెంట్ మెయిన్ ప్లాన్ అండి. గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ అదే 29 గ్రామాలలోనూ చేస్తుంది. రోడ్డు వేస్తుంది, దాన్ని ఏమంటారు డక్ యార్డ్లు పెడుతుంది. దాంట్లో అంటే ఇప్పుడు కరెంటు పైనుంచి కాకుండా భూమిలో నుంచి కరెంట్ సప్లై కేబుల్స్ వేస్తుంది. డక్ట్లు అంటారు అనమాట. డక్ట్ అంటే లోపల కింద మన సొరుగుల్లాగా ఉంటాయి. అట్లాగా ఒకప్పుడు విశాఖపట్నంలో వేశారు అట్లాగా. కాకపోతే ఒక్క రోడ్డే వేశారు, మిగతా అన్నిటికీ చేయలే. అట్లాగా ఇక పైన వైర్ లైన్ కనబడవు, కేబుల్స్ కానీ ఏమీ కనబడదు, కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అట్లాంటి డక్టులు ఏర్పాటు చేయడం మరి చేస్తారో లేదో తెలీదు, చెప్పిన దాంట్లో అయితే అది ఉంది. అన్నిటికంటే ప్రధానమైంది. కానీ నిజంగా ప్రతిపక్షాలకు బుర్రలేదనుకోవడానికి సాక్ష్యం వీళ్ళు చేస్తున్న ఒక అతిపెద్దదైనటువంటి ఫ్యూచర్ క్రైసిస్ క్రియేట్ చేయగలిగేటటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు కొండవీటి వాగు, పాలవాగు నీళ్ళని ప్రపంచ బ్యాంక్ షరతుల్లో అది అత్యంత ముఖ్యమైనటువంటి